ప్రతిదీ చాలా ప్లాన్డ్గా తను చేసుకుంటూ వచ్చాడు, సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్లాన్లో ఒక భాగమే లావణ్యను కూడా కట్టుకున్నాడు. అది సో ఆ రకంగా ప్రతిదీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ స్టెప్స్ వేసుకుంటూ అన్ని జోనర్స్ యొక్క టచ్ చేస్తూ తను చేసిన 13 సినిమాలు ప్రతిదీ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ఎవరికి రానట్టు డిఫరెంట్ జోనర్స్ చేయగలిగాడంటే నేనేదో రొమాంటిక్ హీరో, నేను యాక్షన్ హీరో, కేవలం ఇలా చేయాలి అన్నది కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అందులో నేపథ్యంగా ఫస్ట్ టైం అంతకుముందు గాజీ అని నేవల్ సినిమా వచ్చింది, సబ్మెరీన్ బేస్ చేసుకుని రాణా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్నో మిలిటరీ బేస్ సినిమాలు వచ్చి ఉంటాయి, ఉన్నాయి కూడాను. కానీ ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ ఫోర్స్ మీద సినిమా మాత్రం మన తెలుగులో ఇదే మొట్టమొదటి సినిమా. ఇలాంటి సినిమా రావడం అన్నది విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది, మీ అందరికీ విజువల్ ఫీస్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు టాప్ గన్ సినిమా చూశాను. టాప్ గన్ సినిమా చూస్తే ఇంత బాగా మనం చేయగలమా, ఎంత బాగా చేశారు అంటూ నేను చాలా ఆశ్చర్యపోయాను విజువల్స్కి. అది 1 year బ్యాక్ చూసిన సినిమా. అది ఈరోజు చూస్తే కనుక మనలో మన తెలుగు వాళ్ళు, మన వరుణ్ తేజ్, మన సిద్ధు, మన శక్తి వీళ్ళందరూ కలిపి అలాంటి సినిమాని ఇక్కడ ఈజీగా చేసి అవతల పడేశారంటే టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, మనం కూడా ఆ స్థాయిలో ఉన్నాము. ఆ స్థాయిలో ఉన్నావు అనేది మరొక్కసారి ఈ సినిమా ద్వారా నిరూపించబడుతుంది. ఇలాగే వండర్ఫుల్గా చేశారు వాళ్ళందరూ. అండ్ ఈ రోజున అలాంటి విజువల్స్ తోటి సినిమా చూడలేదు ఒక వండర్ఫుల్ ఒక ఎక్స్పీరియన్స్ ఇది నేను అనుకుంటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళు అనుభవించాలి, ప్రతి వాళ్ళు చూసి తినాలి. అది నాకైతే మాత్రం March 1 ఎప్పుడో చేస్తుందా, ఎప్పుడు చూద్దామా అని అన్నీ కుదిరితే కనుక ముందు రోజు చూపిస్తానని భావిస్తాను నేను. ఓకే చూద్దాం. బట్ ఇలాగా ఈ సినిమాకి పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు, అలాగే మ్యూజిక్ అవకాశం ఎంత ఉందో తెలియదు కానీ మంచి RR తోటి అద్భుతంగా చేయగలడు మేయర్, విక్కీ జే మేయర్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి ప్రతి టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాని హిట్ చేయటం అనేది తీయటం వరకు వాళ్ళ బాధ్యత. హిట్ చేసి ఆ రకంగా మన సైనికులకు నివాళులు ఇవ్వాల్సింది, ట్రిబ్యూట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి సెల్యూట్ చేసిన బాధ్యత మనందరి మీద ఉంది.